ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు సెక్షన్ 8 చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం కానీ, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, వీటన్నిటి విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు? అందరికీ నమస్తే, పార్టిసిపెంట్స్ అందరికి కూడా. ఒక రకంగా ఇద్దరు గురు శిష్యులు రెండు రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ సంబంధం, వ్యక్తిగత సంబంధాలు ప్రభుత్వాల పైన ఉంటాయంటే కొంత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిలేషన్షిప్స్ అనేవి సాఫ్ట్ గా ఉన్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ ప్రభుత్వం వరకు కూడా వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ వాదము, ప్రాంతీయ వాదము, ఆ ఎమోషన్స్ ఆయనతో ఉంటాయి. కానీ రేవంత్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ ఉండకపోవచ్చు. రేవంత్ ఆహ్వానిస్తే వెళ్తాను అని కూడా అన్నాడు చంద్రబాబు యొక్క దీనికి ప్రమాణ స్వీకారాన్ని. అలాగే ఇంకో మాట అన్నాడు, ఏంటంటే మా పార్టీ సూచన మేరకే నడుచుకుంటాను. ఇది తప్పదు. ఈ బంధాలు ఇవి ఉండాల్సిందే. కానీ నేను అనుకుంటాను, ఈ రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యల పరిష్కారానికి ఈ స్నేహం ఉపయోగపడితే అందరూ సంతోషిస్తారు. ఆంధ్ర ప్రజలు సంతోషిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తారు. వారు రెహమాన్ గారు అన్నట్టు ఈ సెక్షన్ 8 విషయము మనకు ఎక్కువ ఇష్యూస్ రాకపోవడం అనేది అది శుభ సూచకం. ఒకరిని ఒకరు మనం అర్థం చేసుకున్నట్టే లెక్క. ఎక్కువ ఫ్రిక్షన్ వైపు వెళ్ళకపోవడం కూడా చాలా మంచిదే. రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎవరి రాష్ట్రాలు మనం ఏర్పరచుకున్నాం. ముఖ్యంగా వారు అన్నట్టుగా హైదరాబాద్ కేంద్రము పరిష్కారం అయిపోయింది అనేది వాస్తవము. అయితే ఎలా పరిష్కారం అయింది అంటే కాలం పరిష్కరించేసింది. 10 years అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలా కొన్నిసార్లు కాలమే సమస్యలు. సెక్షన్ 8 తోటి ఒక కేసు కూడా బుక్కు కాలేదు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది విద్వేషాల మధ్య విభజన ఏదైతే జరిగిందో ఆ విభజన గాయాల్ని పూర్తిగా మాన్పిందని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలకి ఎక్కడ ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా మీరు అన్నట్టుగా కాలమే మార్చినటువంటి గాయంగా చెప్పాలి ఇది అనుకోవాలి. అట్లా ఇంకొకటి, బాబు గారు మీరు అనుకున్న 10 years వారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఉంచలేదు, మధ్యలోనే వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఉంటేనే అది డెవలప్మెంట్ అవుతుంది, దగ్గరుండి చూసుకున్నట్టుగా ఉంటుంది అని అనుకున్నారో ఏమో. సంహం వాటి లోపలికి వెళ్లకుండా మనం ఆలోచిస్తే వెళ్ళిపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉపయోగపడ్డదేమో అని అనిపిస్తుంది నాకు. మొత్తానికి రెండు రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు వారు చెప్పినట్టుగా ఎన్డీఏ అవతల ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీ కూటమి ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ యొక్క దీంట్లో ఆధీనంలో చంద్రబాబు గారు లేరు. ఎందుకంటే ఎన్డీఏ ఎజెండాను చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు అనేది వాస్తవం. కానీ చంద్రబాబు ఎజెండాను ఎన్డీఏ అమలు చేసేటువంటి అవసరం కూడా ఎన్డీఏకు ఉంది. అది ఒక రకంగా చంద్రబాబు ప్రభుత్వానికి అడ్వాంటేజే కనుక. ఎందుకంటే చంద్రబాబు చేతిలో ఎన్డీఏ లేదు, ఎన్డీఏ చేతిలో చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఉంది కనుక. సో అలా అర్థం చేసుకుందాం మనము. కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఎవరు ఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అంత ఈజీగా ఇంతవరకు 10 years లో కాలేదు. వాటర్ ఇష్యూస్ మాత్రం ఎక్కడెక్కడ రాజకీయము నీళ్లలో కలుస్తుందో అక్కడ నిప్పులు వస్తాయి బయటికి. కనుక నీళ్ళైనా సరే నిప్పులు వచ్చేది ఎప్పుడు అంటే రాజకీయము అందులోకి వస్తే. ఇప్పుడు కూడా అలాంటి రాజకీయం లేకుండా రాజకీయాన్ని కాస్త పక్కకు పెట్టి స్నేహాన్ని ఉపయోగించుకొని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యను పరిష్కరించుకోగలిగితే, ఈ స్నేహం ఉపయోగపడితే అందరూ ఆనందపడతారు. చాలా మంచిది. మనందరం కూడా అభినందించాలి ఇటువంటి విషయాన్ని.